నమస్తే అన్న. కూటమి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన అంటే చెప్పదగ్గగా ఏమీ లేదు తమ్ముడు. చాలా తేడాగా ఉంది. పేద ప్రజలకి ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో. నాయకులకు బాగుంది తప్పించి ప్రజలకైతే చాలా కష్టంగానే ఉంది. కానీ అన్నీ చేస్తాం, అన్నీ సూపర్ 6 బంపర్ హిట్ అంటున్నారు కన్నా. టీవీలో అన్నీ చూపిస్తారు తమ్ముడు. పబ్లిక్లోకి వచ్చి పలస పట్టుకుంటే తెలుస్తుంది ప్రజలు ఎలా ఎన్ని కష్టాలు పడుతున్నారని. అసలు ఏ కష్టం లేదు, రైతులు కూడా అందరూ చాలా నీట్గా ఉన్నారని చెప్పి అంటున్నారు కన్నా. ఇంటికాడ కూర్చొని బోళ్ళు చెప్పొచ్చు తమ్ముడు. టీవీలో కూర్చొని చెప్తాం కాదు, పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ పలస తెలుసుకుంటే పార్టీ ఎటువంటిది ఎలా చేస్తుంది అన్నదే తెలుస్తుంది. ఇంటింటికి తెలుగుదేశం తిరుగుతుంటే మాకు ఎంతో గొప్పగా తీసుకుంటున్నారు మమ్మల్ని అని చెప్పి అంటున్నారు. అధికారంలో ఉంది కాబట్టి తమ్ముడు కేసులు పెడతారేమో అని భయపడిపోయి ఎవరన్నా నిజం చెప్తారు, అబద్ధం చెప్తారు. అది జగన్ గారు భయపడుతున్నారంటే అసెంబ్లీకి రమ్మంటే. జగన్ గారు ఎందుకు భయపడతారు తమ్ముడు? దేనికి భయపడాలి? జగన్ గారు చేసాడే జనంలో ఉన్నాడు. అసెంబ్లీలోకి వెళ్ళకలద్దు. ఆయన నెలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చేసింది, గవర్నమెంట్ ఏం చేసింది పబ్లిక్గా చెప్తున్నాడు. ఆయన మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్న డిఎస్పీ చర్చికి జగన్ గారు భయపడే రావట్లేదు అంటున్నారు. ఆధారాలు ఏమీ ఉండవు తమ్ముడు. అది ఫ్రాడ్ జరిగిందనే కదా మొత్తం విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చింది. విద్యార్థులు ఎక్కడోళ్ళు కాదంటున్నారు కన్నా, ఒరిస్సా నుంచి వచ్చారంటున్నారు. ఒరిస్సా నుంచి కాశీ నుంచి ఏం తీసుకురారు తమ్ముడు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వస్తారు. ఒరిస్సా వాళ్ళు ఎలా ఉంటారు? ఆంధ్రప్రదేశ్లో పుట్టిన మనిషి ఎలా ఉంటాడో తెలీదా? ఒరిస్సా నుంచి వచ్చిన ఎలా ఉంటుందో తెల్ల. గోదావరి జిల్లాలో ఈసారి ఒక్క సీటు కూడా రాదు మళ్ళా అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఫోన్లే తమ్ముడు, తెలుగుదేశం వస్తే సంతోషమే కదా. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈసారి. పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్తాడు తమ్ముడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి పబ్లిక్లో తిరిగి దానికి చాలా తేడా ఉంటుంది. ఈసారి ఎలక్షన్ సింగిల్గా పోటీ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తో తెలుస్తుంది. నలుగురు వచ్చి పోటీ చేయడం కాదు, సింగిల్గా ఒక్క మగాళ్ళగా వచ్చి పోటీ చేస్తే సావర్ ఏమన్నదే పబ్లిక్లో తేల్చుకుంటారు. మొత్తానికి ఎలా ఉందన్న జగన్ గారికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఏంటంట? చాలా తేడా ఉందన్న. సంక్షేమ పథకాలు జగన్ గారు 100% చేశాడు. ప్రతి కుటుంబంలోకి సంక్షేమ పథకం అన్నది వెళ్ళింది. ఏ ఒక్క మహిళను కదిలిచ్చినా ఆవిడకి ఏమొచ్చింది ఇవాళ లైన్లో నుంచోబెట్టి చెప్పే పరిస్థితిలో మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.